రెండోది మల్లన్న గారు మంచిదే చేయమనండి, అందరం కలిసి పనిచేద్దాం. వాళ్ళ తరఫున వాళ్ళు, మా తరఫున. ఇప్పుడు శత్రువుని ఎదుర్కోవాలన్నప్పుడు ఒక్క ఆర్మీ ఉంటే సరిపోదు. ఇప్పుడు మల్లన్న లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు ఇంకా వందల కొద్ది పార్టీలు పెట్టినా స్వాగతిస్తాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ ఒక్కడు పోరాడితే వచ్చింది కాదు తెలంగాణ. అది ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, రైతులు వీళ్ళందరూ సమిష్టిగా కొట్లాడితే వచ్చింది. అలాగే రేపు బీసీ వాదం అనేది కూడా అంత ఈజీ కాదు. అండ్ బీసీ వాదం అంటే రెడ్లను తిట్టడం కాదు, గుర్తుపెట్టుకోండి. రెడ్లను పట్టుకొని నోటికి వచ్చినట్టు తిట్టడం కాదు. ప్రతి కులానికి, ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నడవదు. ఎందుకంటే బీసీలమే గెలుస్తాం అనుకోవడం అమాయకత్వం. ఖచ్చితంగా వాళ్ళ సహకారం ఉండాలి, మనకు వాళ్ళ సహకారం, వాళ్ళకు మన సహకారం. ప్రస్తుతానికి చేజారిపోయిన బీసీ ఓట్లను ఒక దారిలో పెట్టి మన వైపు ఎలా మలుచుకోవాలనేది మనకు తెలివి, ఆ సోయి మనకు ఉండాలి. అంతేగాని ఇప్పుడు రెడ్డిలలో కూడా చాలామంది పేద కుటుంబాలు